వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక సమీకరణాలు మొదలయ్యాయి. ప్రధానంగా కాపుల్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కాపు రాజకీయాలు ఊపందుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాపుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి. జనసేన టీడీపీతో కొనసాగుతున్న నేపథ్యంలో కాపుల ఓట్లు ఎక్కువ శాతం ఈసారి టీడీపీ జనసేన కూటమికే వెళ్తాయనే ప్రచారం కూడా ప్రారంభమైంది. దానికి తగ్గట్టుగా సంకేతాలు కూడా వస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. కాపు నేతలని, కీలకమైన కాపు నేతలని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ముద్రగడ్డ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ముద్రగడ్డ పద్మనాభం లేదా ఆయన కుమారుడికి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముద్రగడ్డను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లలో ఎంతో కొంత భాగాన్ని చీల్చుకోవచ్చు, తమ వైపు తిప్పుకోవచ్చు, ఒక వాతావరణాన్ని తీసుకురావచ్చని వైసీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో వంగవీటి రంగా కుమారుడు, ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కాపు రాజకీయాల్లో కూడా ఆయనది అత్యంత కీలక పాత్ర. కాపులలో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుడు వంగవీటి రాధా, ఆయన్ని కూడా వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. గత కొంతకాలం క్రితం ఆయన మొదట వైసీపీలోనే ఉండే, అక్కడ టికెట్ రాకపోవడంతో ఇతర కారణాల వల్ల ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో కొంతకాలం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడుకు జైలు నుంచి వచ్చేటప్పుడు స్వాగతం చెప్పడం కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఆయన కూడా ఖచ్చితంగా ఈసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాపు పాలిటిక్స్లో భాగంగా వంగవీటి రాధాని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తున్నట్టుగా, ఇప్పటికీ ఒక టికెట్ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి. మాజీ మంత్రి కొడాలి నాని, అలాగే వంశీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఈయన చాలా సన్నిహితుడు, వాళ్లతో రాయబారం నడుపుతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. మరోవైపు వైఎస్ షర్మిల ఈరోజు ఇడుపులపాయకు వెళ్ళబోతున్నారు. తన కుమారుడి పెళ్లి శుభలేఖను ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఉంచబోతున్నారు. షర్మిల కుమారుడు అలాగే కాబోయే కోడలు కూడా అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు నిన్న వ్యాఖ్యానించారు. ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఇతర అధిష్టానం పెద్దలు కూడా మాకు ఇప్పటికే సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఆమె ఒకవేళ కాంగ్రెస్లో చేరితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు మరింతగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి షర్మిల కాంగ్రెస్లోకి ఎంట్రీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయాలు, వీటిపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన రాష్ట్ర కార్యదర్శి శాంత్ ప్రసాద్ గారు. శాంత్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. కాదు, నేను రాష్ట్ర కార్యదర్శి గారు, జనసేన నాయకుడు. రైట్, థ్యాంక్ యూ. జనసేన నాయకులు శాంత్ ప్రసాద్ గారు, అలాగే వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ గారు నమస్కారం. రైట్ రైట్ శాంత్ ప్రసాద్ గారు, మొత్తానికి కాపు పాలిటిక్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కాపులను తమ వైపు ఆకట్టుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు అయితే తీవ్రంగా మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభం అడుగులు మీరు గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు వంగవీటి రాధాని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు నాయకులు ఒకవేళ వైసీపీ వైపు వెళ్తే ఎలాంటి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడే అవకాశం ఉంది, అలాగే టీడీపీ జనసేన కూటమికి ఎంత దెబ్బ తగిలే అవకాశం ఉందనుకోవచ్చు? శ్రీనివాస్ గారు, మీకు సోదరుడు తిరుకండి వేణుగోపాల్కి మరియు చూస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాపు రాజకీయం అనేది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. ఈరోజు మొదటగా వాళ్ళని వాడుకోవటం అనేది జరగబడలేదు. మీరు సాంప్రదాయపు రాజకీయాలు జరుగుతున్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నప్పుడు కాపులు సహజ సిద్ధంగా కాంగ్రెస్ వైపు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మొక్కడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. మీరు అక్కడ నుంచి గమనిస్తే కాపులు ఇటువైపు మొగ్గితే అటువైపు ఆ పక్షం అధికారంలో రావడం అనేది జరగటం మొదలుపెట్టింది. దూరం అయితే అధికారం దూరం అవుతుంది. దానికి ఉదాహరణ వంగవీటి మోహన్ రంగా తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ కాంగ్రెస్ ఆ రోజు రంగాకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడా కూడాను పట్టించుకోకపోవడంతో మరలా కాపులు తెలుగుదేశానికి మళ్ళీ మరలటం, మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ రావటం, ఇట్లా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైతే
కాపులకి ప్రిఫరెన్స్ ఇచ్చారో అప్పుడల్లా ఆయా పార్టీలు గెలిచింది. తర్వాత 2009 వచ్చేటప్పటికి చిరంజీవి గారు పార్టీ పెట్టడంతో ఈ కాపులు అనేది ఒక ప్రత్యేకంగా గుర్తించబడటం జరిగింది. వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయడం వరకు జరిగింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కొంతమంది కుల రాజకీయ నాయకులు బయలుదేరారు. కుల రాజకీయ నాయకులు కులానికి సంబంధించిన అంశాలుగా కాకుండా రాజకీయాలను కూడా దాంట్లో మిళితం చేయడం మొదలుపెట్టిన తర్వాత అంశాలు చాలా వికృతంగా తయారైనాయి. ఒకప్పుడు రంగా బతుకున్నప్పుడు రంగాన్ని కాపాడుకోవడానికి రంగానాడు అని పెడితే దాన్ని కాదని చెప్పి కాపునాడు అనే ఒక పేరు మార్చింది మీరు చెప్తున్న ఇందాక పెద్ద ఆయన ముద్రగడ. అది రంగానాడు అంటే కేవలం రంగాకే పేరు వెళ్ళిపోతుంది. కానీ రంగా ఆ రోజు జైల్లో ఉన్నాడు, అటెండ్ అవ్వాల. 10 లక్షల పైన జనాభా సభాస్థల్లో ఉన్నారు. దాదాపు ఒక 5 లక్షల పైన రోడ్ల మీద నిలబడిపోయి ఉన్నారు ఆ రోజు. అది నవ్వుతో నా భవిష్యత్తు లాంటి సభ. ఆ రకంగా మొదటి దెబ్బ అక్కడే కులం మీద పడింది కొంతమంది వ్యక్తుల యొక్క. తర్వాత ఈ కాపు రిజర్వేషన్ అంటూ ఉద్యమం లేవదీసి కాపు యువతను బలి తీసుకోవడం కూడా జరిగింది తుని సంఘటన తర్వాత, ఆ రైలు దహనం తర్వాత. ఆ తర్వాత మరి ఎందుకో మరి అదే రిజర్వేషన్ అంశం మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాత కూడాను ఆ వ్యక్తి పట్టించుకోవడం మానేసి, ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్రాలు చూసుకోవాలి, దీనికి కేంద్రంతో సంబంధం లేదు అన్నప్పుడు. అయితే ఆ వ్యక్తి కన్వీనియంట్గా మర్చిపోయాడు. అంటే వ్యక్తుల మీద యుద్ధానికే తప్ప తన శక్తిని వాడింది కులం కోసం కాదని అక్కడ అర్థమైంది. ఏ రోజైతే జనసేన పార్టీ వచ్చిందో, జనసేన పార్టీ వచ్చిన తర్వాత అతను యొక్క విశ్వరూపం వికృత రూపం బయటపడటంతో కాపు యువత అతన్ని కొద్దిగా ఆదరించడం మానేశారు, గౌరవించడం మానేశారు. ఇప్పుడేమి ఇంపాక్ట్ లేదంటారా శాంతిప్రసాద్ గారు? ముద్రగడ పద్మనాభం ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు అని మీరు భావిస్తున్నారా? ఆయన ఒకవేళ వైసీపీలో ఆయన గానో లేకపోతే ఆయన కుమారుడు గానికో టికెట్ ఇస్తే ఆయన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఏమీ లేదని నమ్ముతున్నారా? నియోజకవర్గ స్థాయి దాటి అతను ఇంపాక్ట్ ఉండదండి. ఓకే, అతను రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు ఎప్పుడో ఏనాడో కోల్పోయాడు. రెండోది, తను కాపు కులం కాపు జనుల కోసం ఉద్ధరించబడ్డ అన్నవాడు ఆనాడు ప్రజారాజ్యానికి సమర్థించలేదు, నేడు జనసేనకు సమర్థించలేదు. పైగా వాడికి వ్యతిరేకంగా వస్తున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా వస్తున్నాడు? ఎవరైతే ఈ కాపులు అణగదొక్కారో వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాడు. కానీ శాంతిప్రసాద్ గారు, మీరు ప్రజారాజ్యాన్ని జనసేన పార్టీని కాపు పార్టీగా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? డైరెక్ట్గా ఎందుకు మద్దతు ఇవ్వాలి? నేను కాపు పార్టీగా చెప్పలేదు. కానీ ఇతను కాపు జన ఉద్ధారణ అన్నప్పుడు సహజంగా కులంలో పుట్టిన నాయకులకి నువ్వు సమర్థన ఇవ్వకపోయిన పనులకు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయకూడదు. నువ్వు కాపు 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 అని ఊకి కాయకలాగా మాట్లాడతాం కాదు. నీ చేతల్లో నువ్వు యువతకు చూపించాలా. నువ్వు కుల రాజకీయాలు చేయట్లేదు, ఇటు నేరుగా రాజకీయాలు చేయట్లేదు. రెండింటిని కలిపేసి నువ్వు ఈ కాపు యువతని తప్పుదారి పట్టిస్తున్నావు. ఇది వాంఛనీయం కాదు. నీకోసం నాడు కాపు యువత అంతా తరలి వస్తే నువ్వేం చేసావు? హఠాత్తుగా నువ్వు సభను ఆపేసేసి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి రైలు కట్ట దగ్గరికి వెళ్ళావు. నువ్వు ధర్నా చేయాలనుకుంటే అక్కడ జాతీయ రహదారి ఉంది, ఇది మన విశాఖపట్నం విజయవాడ రహదారి, దాని మీద చేయొచ్చు. కానీ అక్కడ కాకుండా తునికి అక్కడ రైలు పట్టాల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ దహనం ఎందుకు జరిగింది? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరగలేదా? కాబట్టి ఇక్కడ నీ ఉద్దేశాలు వేరు, నీ ఆలోచనలు వేరు, నువ్వు నీ యొక్క గమ్యాలు వేరు. నువ్వు జాతి ఉద్ధారకుడు కాదు, నీ వ్యక్తిగత భావాల కోసం. శాంతిప్రసాద్ గారు, అంటే వైసీపీ డైరెక్షన్ లోనే మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం ఉన్నారని నమ్ముతున్నారా? అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఏదైతే ఈ కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారో, లేకపోతే తుని సంఘటన జరిగిందో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా వైసీపీ డైరెక్షన్ లోనే ముద్రగడ చేస్తున్నారని మీ ఆరోపణ, అంతేనా? వైసీపీ రానంత వరకు తన వ్యక్తిగత గమనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిన వ్యక్తి మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు కలవలేదా? అంతకుముందు రంగా మటర్ తర్వాత రంగా మటర్తో విభేదించిన అన్నవాడు తర్వాత మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీలో ఎంపీ టికెట్ తీసుకోలేదా? తన రాజకీయ అవసరాల కోసం, తన వ్యక్తి స్వీయ స్వార్థ ఎదుగుదల కోసమే తప్ప జాతి కోసం ఎప్పుడు లేడు. వైసీపీతో ఉన్నాడా లేదనే దానికి తుని సంఘటన ముందు ఆయన కలిసింది ఎవరు? ఆ సభ పెడతానికి కారణం కూతురైంది ఎవరు? ఎవరైనా అతనితో రహస్యంగా కలిశారు? ఇవన్నీ జనాలు కనపడబట్టారా? రైట్ వేణుగోపాల్ గారు, ఏంటి ఎట్లా చూడొచ్చు ముద్రగడ పద్మనాభాన్ని మీ వైపు తిప్పుకోవడం ద్వారా కాపు ఓట్లని కొంత జనసేన వైపు టీడీపీ వైపు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా బయట అయితే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పుడు ముద్రగడ అంత ఆ స్థాయి నాయకుడు కాదనేది వాళ్ళ వాదన. ఒకవేళ ఆయన వచ్చినా కూడా అంత ఇది లేదు అనేది. రెండోది, కాపు రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ హయాంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ముద్రగడ పద్మనాభం వన్స్ జగన్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత దాన్ని కన్వీనియంట్గా మర్చిపోయారు, మాట్లాడడం లేదు.
అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ 5% రిజర్వేషన్ ఇచ్చారో అది కూడా ఎత్తేస్తే దాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఎట్లా ఆయనని కాపు జనం నమ్ముతారు, ఎట్లా నాయకుడు ఒప్పుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదనేది వాళ్ళ వాదన. శ్రీనివాస్ గారు మీకు, అదేవిధంగా జనసేన నాయకులు శాంతి ప్రసాద్ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం, శుభోదయం. శ్రీనివాస్ గారు, ఈరోజు ఏది ముద్రగడ పద్మనాభమైనా లేదా వంగవీటి రాధా అయినా ఇలాంటి ఏ కాపు నాయకులు వాళ్ళ జాతిని, వాళ్ళ జాతికి సంబంధించిన పేదవారిని, అట్టడుగు వర్గాన్ని ఏదో వాళ్ళు మేలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని పోరాటాలు చేస్తున్నారు. దానికి ప్రభుత్వం మద్దతు కోరడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చూశాము. గత 15 సంవత్సరాల ఆయన ప్రభుత్వంలో ఏ రోజు కానీ కాపులకు న్యాయం చేయలేదు. కానీ కొత్తగా వచ్చినప్పుడంతా ఒక హామీలు ఇస్తాడు, హామీల్ని పక్కన పెడతాడు. నేను ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తానని చెప్పాడు 2014 ఎన్నికల్లో. 5 సంవత్సరాలకు 5000 కోట్లు అన్నాడు. ఆయన ఇచ్చింది ఎంతండి? 1340 కోట్లు ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఈ కాపులకు అన్యాయం చేసినట్టు. అంటే బడ్జెట్లోనే డైరెక్ట్ 5000 కోట్లు ఇస్తానన్న వ్యక్తి 1340 కోట్లు. ఆ రోజు ఏ రోజు కానీ పవన్ కళ్యాణ్ అదే జాతికి చెందిన ఆయన అని చెప్పుకుంటాడు, నాకు ఓట్లేండి అంటాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడిని నువ్వు 5 కోట్లు మా కాపులకి ఇస్తారన్నావు, 5000 కోట్లు ఇవ్వలేదే అని చెప్పేసి ఈ రోజు ప్రశ్నించిన. అదే విధంగా నేను కాపుల్ని బీసీలో చేరస్తాను అన్నాడు. కాపుల్ని బీసీలో చేర్చకపోగా బీసీ కాదని చెప్పి కాపుల్ని జనరల్ ఏదైతే ఈబీసీలో ఉందో 10% ఉందో దాంట్లో 5% ఇస్తానంటాడు. ఇది కోర్టులు కానీ కేంద్రం ఏదైతే పార్లమెంట్ బిల్లు పంపిస్తే ఎన్నికలకు ముందు 2019 ముందు ఎక్కడ కానీ అది నిలిచే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ వీటిపైన కేసులు 50% పైన బీసీ రిజర్వేషన్ అనేది ఉండకూడదు, రిజర్వేషన్ అనేది 50% పైన ఉండకూడదు అనే ఉద్దేశంతో కొన్ని సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. కానీ ఈయన దాన్ని ఏదో ప్రజలను భ్రమలో పెట్టాలి, మళ్ళీ 2019 మళ్ళీ కాపులు మోసం చేశాలన్న ప్రయత్నంతో ఆయన మళ్ళీ ఇంకోసారి ట్రైలు వేశాడు. నేను కాపుల్ని సపరేట్ ఈబీసీలో 5% ఇస్తాను అని చెప్పేసి. ఇలాంటి సరే ఆయన మోసం చేశారు. సరే పోయినసారి ఓట్లు వేయలేదు, ఆయన 26 సీట్లకు 23 సీట్లకు పరిమితం అయిపోయాడు, అది అయిపోయింది. మీరేం చేశారు? మీకెందుకు ఓట్లు వేయాలి కాపులు? రెండోది, మీకంత నమ్మకం ఉంటే మీకు కాపు కార్పొరేషన్ పెట్టి మహిళలకు లోన్లు ఇచ్చి లేకపోతే రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు న్యూట్రల్ ఉన్న నాయకులు లేకపోతే పక్క పార్టీ నాయకులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాపులకు సంబంధించి? ఇప్పుడు శ్రీనివాస్ గారు, పక్క పార్టీలోనూ ఇంకో వచ్చారు. ఈరోజు కొంతమంది నాయకులు కాపుల్లో కానీ, అదే విధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలో కానీ వాళ్ళు సామాజిక వర్గం కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందని ఒక నమ్మకం కలిగితే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపుకి ఏ విధంగా మోసం చేశారో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3.57 లక్షల మందికి దాదాపు 2000 కోట్లని ఈరోజు ఏదైతే కాపు నేస్తం ద్వారా పంచిపెట్టడం జరిగింది. మీరు 5000 కోట్లు ఇస్తానంటున్నారు కదా శ్రీనివాస్ గారు? 5000 కోట్లు ఇస్తా అన్నట్టుంది. దానికి ప్రతి సంవత్సరం 2000 కోట్లు కార్పొరేషన్ ద్వారా కాదు, కాపుకి 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నాం. చెప్తా లెక్క వినండి. అంటే బడ్జెట్లు అవి ఇవి అన్ని కలిపి వాటిని చూపించే ప్రయత్నం. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారో వాటినన్నింటినీ కాపులకు పేదవాళ్ళకి చేర్చడం జరిగింది. ఇల్లు అయితేనేమి, అమ్మఒడి అయితేమి, జగన్ విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, రైతు భరోసా అయితేమి, పెన్షన్లు అయితేమి, ఇటు ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు పేదవాడైన కాపులకి ఇచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ద్వారా తీసుకురావడం జరిగింది. అదే విధంగా కాపు నేస్తానికి ఏదైతే 45 నుంచి 60 ఏళ్ళు ఉండే మహిళలకు కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే వివిధ రకాలుగా కాపులను అడ్డుకునే ఏదైతే చంద్రబాబు అడ్డుకుంటా అంటే దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించి ఈ రోజు ఈ కాపులకి పేదవాడు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గం సంబంధించిన పేదవాడికి ఏదైతే సంక్షేమం వాటన్నిటిని వీళ్ళు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేశాడు. వస్తున్నాయి కూడా వాళ్ళకి. అందుకనే ఈరోజు ఏదైతే కాపుల్లో ఉండే ఏదైతే బలమైన వ్యక్తులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంతో ఇంతో న్యాయం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు సపోర్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, రైట్, అంతో ఇంతో చేశారు కాబట్టి మీ వైపు ఉంటారనేది మీ నమ్మకం. రైట్, శాంతి ప్రసాద్ గారు, జరుగుతుందా అంతో ఇంతో? ఎంత జరుగుతుంది? వారైతే శాంతి ప్రసాద్ గారు అయితే కరెక్ట్ గా చెప్పగలుగుతారు ఇదంతా. ఇది వైసీపీ మేనిఫెస్టో అండి, నేను చూపిస్తున్నాను. 2వ పేజీలో కాపు సంక్షేమం అనే దాని కింద వాళ్ళు ఏం రాశారంటే,
ఇప్పుడు మా సోదరు చెప్పిందే, కాపు రిజర్వేషన్ మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు కేవలం 1340 కోట్లు మాత్రం కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలు కలిపి 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఇది వైసీపీ మేనిఫెస్టో 2019. కావాలంటే మా సోదరు మళ్ళీ ఒకసారి చూసుకోమని. కార్పొరేషన్ నుంచి నేను ఏం చెప్పాను చెప్పాను కదా, కదా. కార్పొరేషన్ నుంచి ఇప్పుడు ఏం చెప్పాను కదా చంద్రప్రసాద్ ఆహా, గారు. కార్పొరేషన్ నుంచి రెగ్యులర్ దాని బడ్జెట్ 10,000 కాదు. కోట్లు కార్పొరేషన్ కాదు. ఇప్పుడు చంద్రప్రసాద్ ఇక్కడ గారు, ఈ స్కీమ్ రెగ్యులర్ బడ్జెట్ కాదు కదా. వీళ్ళు కూడా కార్పొరేషన్ ద్వారా రెగ్యులర్ పోవడం కాదు, లేదు. ఇది రెగ్యులర్ కాదు. ఇది అన్ని కులాల వారికి ఇస్తూ బీసీ, నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులు, చేనేత, కుల వృత్తిదారులు, ఆర్య వయస్సులు, న్యాయవాదులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అగ్రకులాల సంక్షేమం ఇవన్నీ చెప్పుకుంటూ ఆ వాటిల్లో ఇచ్చిన కాపు సంక్షేమం దానికి సంబంధించి. సో ఇప్పుడు మా సోదరుడు 1340 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని చెప్తున్నాడు. అతను మోసం చేశాడు కాదన్నాం. మరి నువ్వెంత ఇచ్చావు? 3 సంవత్సరాలకి ఇచ్చింది నువ్వు. 3 సంవత్సరాలు ఎంత? 490 చొప్పున ఇచ్చావు. మొత్తం కలిపితే 10,000 కోట్లు. అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? నువ్వు అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదుగా. 1500 కోట్లు కూడా నువ్వు ఇవ్వలేదుగా. 10,000 కోట్లు 1500 కోట్లు ఇవ్వలేదంటే 15% కూడా ఇవ్వలేదుగా నువ్వు. అతను ఇస్తాన దాంట్లో ఇవ్వలేని దానికి 30% దాకా వచ్చిందిగా. అంటే అతను ఇస్తానంటే ప్రామిస్లో 30% నెరవేర్చాడు. నువ్వు ఇస్తానన్న ప్రామిస్లో 15% కూడా నెరవేర్చలే. ఇప్పుడు ఎవరు మోసం చేశారు, ఎవరు ద్రోహం చేశారు? కాబట్టి ఈ కాపు కార్పొరేషన్ గురించి వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే శ్రీనివాస్ గారు, నా టైం వచ్చినప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. ఓకే, చెప్పు. ఖచ్చితంగా చెప్పు. ఎందుకంటే నువ్వు ఒక మాట అన్నావు సోదరా, అసలు మేము కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పలేదన్నావు. అందుకని నీ మేనిఫెస్టో చూపించా. ఇక మా సోదరుడు ఇంకో మాట మాట్లాడాడు. వంగవీటి రాధా కానీ మన ముద్రగడ కానీ కులం కోసం వంగవీటి రాధా ఏనాడు పనిచేయరు. ఆయన తండ్రి ఆశయాల కోసం పోరాడుతున్నాడు తప్పితే కులం కోసం అతను ఎప్పుడు పనిచేయరు. అతని తండ్రి కూడా ఏ రోజు కూడా కులం కోసం పనిచేయరు. అతను కులం ముద్ర వేసింది ఒక పార్టీ, దాన్ని కొనసాగిస్తుంది ఇంకో పార్టీ. రంగా ఏనాడు కులానికి సంబంధించిన నాయకుడికి ఎదగలేదు. ఆయన పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగాడు. రాధా కూడా అదే అడుగులు వేస్తున్నాడు. అతనికి కులం ముద్ర ఏ రోజు పడలేదు. అతను కాపు నాయకుడికి ఏ రోజు ఎవరు గుర్తించరు. అతను కాపు కమ్మ జాతికి సంబంధించిన భిన్నమైన వ్యక్తిగా చూస్తారు. అతన్ని ఆ రకంగానే గౌరవిస్తారు. కాబట్టి అతను కులనాయకుడు కాదు. ఇక ముద్రగడ వచ్చినప్పటికీ ముద్రగడ కులనాయకుడు. కానీ ఇప్పుడు మా సోదరుడు రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడుతున్నాడు. కేంద్రం స్పష్టత ఇచ్చింది, ఇది మా పరిధిలో లేని అంశం అన్న తర్వాత కూడా, పార్లమెంట్లో చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు పోరాటం చేయట్లేదు? నువ్వు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశావు కదా చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఎవరూ కాదనరు. మరి అదే తప్పు మరి ఈయన కూడా చేశాడు కదా. మరి నువ్వెందుకు మరి జనాలను మరి ఆ రకంగా ఆ దిశగా నువ్వు ఉద్యమం చేయకపోని? చంద్రబాబు చేసింది అన్ని వెధవ పనులు అనుకుందాం, కానీ ఒక మంచి పని చేశాడు కదా. 5% రిజర్వేషన్ అగ్రకులాలకంటూ ఇచ్చాడు కదా దాంట్లో, ఈడబ్ల్యూఎస్లో. మరి దాన్ని ఎందుకు తీసేసావు? అది ఎవరన్నా కోర్టుకు వెళ్ళి లిటిగేషన్ చేసి దాంట్లో కోర్టు ద్వారా కొట్టేసి తర్వాత విషయం. కానీ అది జరగకుండా నువ్వే దాన్ని రద్దు చేసావు కదా. ఇంకొక విషయానికి వస్తే, అసలు రిజర్వేషన్ల అంశం మీద మనవాడు అసలు 50% మీద సుప్రీంకోర్టు తీర్పున్నాడు. నువ్వు న్యాయవాదిని, నా దగ్గర చెప్పు. ఇప్పుడు మరాఠాలకు 50% దాటి ఇచ్చారు, గుజరాత్లకి పటేళ్ళకి ఇచ్చారు. అక్కడ ప్రభుత్వాలు శుభ్రంగా ఇచ్చినాయి. తమిళనాడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది. కేరళలో కూడా దాటిపోయింది. అవునండి. కాబట్టి 50% దాటకూడదు సుప్రీంకోర్టు తీర్పులు. మాలాంటి వాళ్ళు చెవిలో పూలు పెడతారు మటుకు మాట్లాడదు దయచేసి. అందులో ముఖ్యంగా కాపు జాతి చెవిలో పూలు పెడతారు ప్రతి జాతి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏనాడో అది మన ఎన్టీ రామారావు డైలాగ్ లాగా సంక్రమం అయిపోయింది. ఈ రోజు 70% కూడా కొనసాగుతున్న రాష్ట్రాలు ఉన్నాయి రిజర్వేషన్ అంశాలు. పైగా మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ అనేది అదనంగా 50% మించి దానికి దీనికి సంబంధం లేదని కూడా ఇచ్చింది. మరి దానిలో ఉన్న 5% ఇచ్చిన దాన్ని కూడా కొట్టేశావు కదా. అది కూడా రాష్ట్రాల డిస్క్రిప్షన్ అని చెప్పింది కదా. మరి ఎందుకు చేసావు అంటే, రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ కౌలుదారులకు సంబంధించి రైతు భరోసా దాంట్లో కాపులు పూర్తిగా ఎత్తేసాడు ఇందులో ఆయన, ఈ ప్రభుత్వం. అసలు కాపులకు ఎటువంటి మేలు జరగదు, మిగతా వర్గాలకి వర్ణాల వారికి జరుగుతుంది. కానీ ఇది ఎందుకు చేసావు? కావాలని బుద్ధిపూర్వకం ఎందుకు చేసావు? ఎందుకంటే కాపులు మనకు ఓటేరు, వాళ్ళకి అసలు మన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మసిపూసి మారడిగా చేద్దాం. ఏదో కాపు నేస్తం పేరుతో 40,000 కోట్లు ఇచ్చాడు. అసలు కాకమ్మ కబుర్లు చెప్తే అందరితో పాటు భోజనం పెడితే నీ ఒక్కడికే స్పెషల్ భోజనం పెట్టేది ఎక్కడ చెప్తావు? కాపు కుల కార్పొరేషన్ ద్వారా
ఆ కులం బాగుపడేది. ఓకే. రెండోది విదేశీ విద్య తీసేసావు. కాపులకు ఈరోజు ఉందా విదేశీ విద్య? రైట్, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏదో చంద్రబాబు నాయుడిని కాపాడాలనో లేదా చంద్రబాబు నాయుడికి మద్దతుతోనో వీళ్ళు చంద్రబాబు మాట్లాడుతున్నారు నాయుడుతో కానీ మాకు సంబంధం లేదు. రైట్ రైట్ సరే, ఆయన ఓపెన్ గా చెప్తున్నారు కదా, ఈ సంబంధం లేదంటారన్నా? చంద్రబాబు మీ ప్రస్తావన ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి చేయాలనుకుంటాను, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకోలేదు కదా. భవిష్యత్తు ఎక్కడ చూడొచ్చు చెప్పొచ్చావు బా. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు చాలా ముఖ్యమంత్రి ఉంటుంది. చేయాలనుకుంటున్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారో తర్వాత ముఖ్యమంత్రి చూద్దాం. మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని, కానీ ఆయన అనుకోలేదు కదా, ఆయన చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు. ముద్రగడ ఎవరు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు? శ్రీనివాస్ గారు, ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఏదైతే బలహీన వర్గాలు ఏదైతే వెనకబడిన వాళ్ళు అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఈ సంక్షేమం వస్తుంది. ఆర్థికంగా వెనకబడకుండా ఉండే వాళ్ళకి ఈ సంక్షేమం రాదు. వాళ్ళు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయో లేకపోతే ఇల్లు లేకపోతే కార్లో ఇట్లా ఉంటే వాళ్ళు కూడా ఈ స్కీమ్స్ రావు. పేదవాడు ఉండేవాడికే ఎస్సీకైనా ఎస్టీకైనా బీసీకైనా మైనార్టీకైనా కాపుకైనా స్కీముల గురించి మాట్లాడారు. రైతు భరోసా చనిపోతే కాపు రైతుకు కూడా రాదా? కౌలు రైతుకు రాదా? ఎందుకు రాదు? కాపు రైతుకి ఎందుకు రాదు? కాపు కౌలు రైతుకి ఎందుకు రాదు? వాళ్ళు కూడా రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉండే బిలో పవర్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వస్తుంది. లేదు, కాపులు ప్రత్యేకంగా అక్కడ కులాల వారీగా కూడా పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈ 3 వర్గాలకే పెట్టారు. కాపులు లేరు అందులో. కాపు నేస్తం ఎందుకు వస్తుంది? కాపు నేస్తం అందరికి రాదు, అందరి కాపులకు రాదు. ఆర్థికంగా వెనకబడిన కాపు మాత్రమే వస్తుంది. అదే విధంగా ఏ కులవస్తుడికైనా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, కానీ ఆర్థికంగా బలంగా ఉండే వాళ్ళకి ఎవరికి ఈ స్కీమ్స్ రావు. అట్లా కాపులతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కాపులను కూడా చేర్చడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉండే వాళ్ళు బలహీనమైన వ్యక్తి, కౌలు రైతు అంటేనే బలహీనమైన వ్యక్తి, సొంతంగా ఆస్తి లేని వ్యక్తి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన కొన్ని శిక్ష వాల్యుయేషన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా దాని లోపల ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అది కాపు కన్నా వస్తుంది, బ్రాహ్మణైనా వస్తుంది, రెడ్డికైనా వస్తుంది, కమ్మకైనా వస్తుంది, అన్ని కులాల వరకు వస్తుంది. ప్రతి కులం వ్యక్తికి వస్తుంది. కులంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనకబడిన ప్రతి వ్యక్తికి ఈ సంక్షేమ కార్యక్రమాలు 6 స్టెప్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో, సొంత ఇల్లు ఉండకూడదు, అంటే ఇన్ని 1000 స్క్వేర్ ఫీట్స్ పైన తక్కువ ఉండాలి. అదే విధంగా ఓన్ కార్ ఉండకూడదు. అదే విధంగా ఎలక్ట్రికల్ బిల్లు 300 యూనిట్స్ తక్కువ లోపల రావాలి. అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షన్ కానీ 10 ఎకరాల ల్యాండ్ కానీ ఇలాంటివి పెట్టారు. అతీతంగా వస్తాయి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను ఒక వార్డు కార్పొరేట్ మా మిస్సెస్ ఒక వార్డు మేము ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా పేదవాడినే వాడికి పెన్షన్ కార్డు నుంచి రైతు భరోసా వరకు అన్ని కులాల వాళ్ళకి వస్తుంది. ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు వంగవీటి రాధా గతంలో మీ పార్టీలో ఉండే, ఆయనకు సీట్ ఇవ్వకుండా బయటకు పంపించేశారు. ఆయన పోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. సరే, కొంతకాలం క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత జనసేనలకు వెళ్తారనే ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఏదో కాపుల ఓట్లు అవసరం వచ్చాయి, ఒక వాతావరణం వచ్చింది, టీడీపీ జనసేన కలిశాయి కాబట్టి కాపులు మనం ఆకట్టుకోవాలని మళ్ళీ రాధా దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడు ముందే పార్టీలో ఉన్నప్పుడు ఆయన జాగ్రత్తగా చూసుకొని ఉంటుంటే బాగుండేది కదా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయ ఎమ్మెల్యేలను లేకపోతే నాయకులను నమ్ముకోలేదు, ప్రజలు నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు. ఈరోజు వంగవీటి రంగానో లేదా ముద్రగడనో లేదా ఇంకొక నాయకులను నమ్ముకో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాజకీయం చేసుకుంటా ఉండాల్సింది, కానీ రాష్ట్ర ప్రజలకి మేలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఎందుకు రాయబారాలు నడుపుతున్నారు? ఇప్పుడు ఎందుకు బతిలాడుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఏమి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి టాలీ చేస్తారు. ఎవరికి వాళ్ళ జాతికి ఏ కులం ఏ పార్టీ మేలు చేసిందో ఆ పార్టీకి వాళ్ళు పోవడం జరుగుతుంది. అంతేగాని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వచ్చాడు ఆయన, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళిపోరు వాళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరికి వాళ్ళ జాతికి న్యాయం చేస్తున్నారు, ఆ జాతికి న్యాయం చేసిన వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇస్తారు. అదే విధంగా వాళ్ళ జాతితో పాటు వాళ్ళు కూడా మనకు ప్లాట్ఫారం మంచి ప్లాట్ఫారం ఇస్తుందా లేదని కూడా వాళ్ళు చూస్తారు. ఈ రెండు ఎక్కడ వాళ్ళకి దొరికితే అక్కడికి పోవడం జరుగుతుంది. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు. శ్రీనివాస్ గారు, అది ఒక విషయం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కనే నిలబడినాడు. పేదవాడి పక్కన నిలబడి ఈరోజు సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఇస్తుంటే ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే పవన్ కళ్యాణ్
పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడు అభివృద్ధి కాకూడదు, కానీ వాళ్ళ ఓట్లు మాత్రం కావాలని మాత్రం ఈరోజు చేస్తున్నారు. ఈరోజు చెప్తాం, కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు ఇస్తాడు అంటే కార్పొరేషన్ ద్వారా ఇస్తేనే ఇచ్చినట్ట. ఈరోజు ప్రతి పేద కార్పొరేషన్ అంటే స్పెసిఫిక్ గా ఆ వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది జరిగినట్టు జనరల్ గా జరిగే వాటన్నిటిని తీసుకొచ్చి కులాల వారిగా విడగొట్టి అది కరెక్ట్ కాదు కదా. రైట్, శ్యామ్ గారు వంగవీటి రాధా ఒకవేళ పార్టీ మార్పు ఏమన్నా చేస్తే ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, వెళ్తారనుకుంటున్నారా? ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు కదా, కాపు సోదరులకు ఇచ్చారని బెనిఫిట్ సంక్షేమాలు. ఇది ఒక కాపు సోదరులకు ఇచ్చింది 53,142 రూపాయలు. ఒక్క పైసా జమ కాల 3 సంవత్సరాల పాలన అప్పుడు ఇచ్చినట్టు చెప్తుంది. వాళ్ళకి ఈ పాంప్లెట్ కూడా ఇచ్చారు, కానీ వాళ్ళ అకౌంట్లో ఒక్క పైసా పడలా. ఇటువంటి ఎన్ని ఉన్నాయి ఈ బటన్ నొక్కుడులో. మనం వెరిఫై చేసుకోవాలి, అంతేగాని రాష్ట్రం మొత్తం వర్తించేది మాట్లాడతాను నేను. ఒక వ్యక్తి గడప గడపలో బయటపడింది కదా, మీరు పాంప్లెట్లు ఇస్తుంటే అసలు నిలదీయడం జరిగింది కదా. ఇక రాధా విషయానికి వస్తే, రాధా నాకు తెలిసి మళ్ళీ ఇటేపు వస్తే అతను ఏనాడో అతను రంగా వారసుడు మడికి అతను ఎవరు గుర్తించట్లేదండి. రంగా కుమారుడుగా గుర్తిస్తున్నారు తప్ప అతను కుమారుడుగా ఉన్న కీర్తి వేరు, వారసత్వం వేరు. ఆ రంగా వారసత్వం రాధాకి రాదు. అతను రంగా కుమారుడుగానే గుర్తించబడతాడు కాబట్టి అతను విలువ కూడా తను దక్కించుకున్నాడు. అతను ఏనాడో కూడా అతను గౌరవం పోగొట్టుకున్నాడు. కాబట్టి అతను మహా అయితే అయినా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఇస్తారు ఇతనికి, వంగవీటి రాధాకి ఇవ్వరు కదా. అక్కడ వేరే వ్యక్తులు అక్కడ మళ్ళీ పోటీ చేస్తున్నారు. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ ఈస్ట్ ఇవ్వమనండి రాధాకి, వైసీపీ నుంచి. అతను అడిగింది అదే కదా ఆ రోజు ఎందుకు కాదన్నారు? ఈరోజు ఇస్తామంటారా? అంటే కాపుల మీద ఎగవేయడానికి కాపు కార్పొరేషన్ మోసం చేస్తారా? కాపుల రిజర్వేషన్లు మోసం చేస్తారా? కాపు మహిళలు మోసం చేస్తారా? కౌలు రైతుల వల్ల కాపుల్ని అసలు రక్షణ లేకుండా చేస్తారా? మీరు కాపులను ఉద్ధరించింది అక్కడ కాపుల మీద పగబట్టిన జాతి ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా దాన్ని వ్యతిరేకిస్తారు. సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి కన్నా కూడా, నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి కన్నా కూడా అత్యంత ద్రోహం చేసిన వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాపు జాతికి. వాళ్ళ యొక్క ప్రాప కోసం వెళుతున్న వ్యక్తి ముద్రగడ. రైట్, వేణుగోపాల్ గారు చివరిలో ఒక మాట చెప్తారా? కాపులకు ద్రోహం చేసింది ఇద్దరే, తండ్రి కొడుకులు అనేది వాళ్ళ వాదన. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉండే 10% లో ప్రతి పేదవాడు జనరలైజ్ చేయకండి దయచేసి. వేణుగోపాల్ గారు జనరలైజ్ చేసి చెప్పకండి, స్పెసిఫిక్ ఏదైనా చేసి ఉంటే చెప్పండి దయచేసి స్పీడ్. ఖచ్చితంగా ఈరోజు కాపులకి అంతో ఇంతో న్యాయం చేశామంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా రైట్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అందుకనే మాకే హక్కు ఉంది కాపుల్ని మాకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి అడగడానికి. కానీ చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం హక్కు లేదు. పవన్ కళ్యాణ్ ఊరికే చంద్రబాబు నాయుడు గారి భ్రమలో ఉన్నారే కానీ ఈయన ముఖ్యమంత్రి అవ్వాలనుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంతో జరిపోతుంది. రైట్, వేణుగోపాల్ గారు రైట్. చూద్దాం కాపులు ఎటువైపు నిలబడబోతున్నారు. కాపులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే వర్గం. ఖచ్చితంగా ఈసారి ఎటువైపు నిలబడబోతున్నారు, ఎవరి వైపు ఉంటారు? ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తే ఆయన వైపు ఏమైనా పోలరైజ్ అయ్యే అవకాశం ఉందా? వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్తే అటువైపు పోలరైజ్ అవుతారా, లేకపోతే వీళ్ళు రాధా టీడీపీలోనే కొనసాగుతారా? ఏ రకంగా ఉండబోతుంది భవిష్యత్ పాలిటిక్స్ అని మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.